చక్కగా గారెలు ఇట్లా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి, టేస్ట్ కూడా. ఒక మిక్సీ జార్లో ఒక బౌలు సుజీ రవ్వ, ఒక బౌలు అటుకులు వేసుకోవాలి. అదే కప్పుతో మళ్ళీ పెరుగు అదే బౌల్తో 3 వేసి మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. పెట్టుకుని ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఏది ఉంటే అది, జీలకర్ర అన్నీ వేసి చిన్నగా ఉల్లిపాయలు కలుపుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో పిండిలో చక్కగా ఇది కలుపుకోవాలి. తగినంత ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇట్లా ఉండాలి చక్కగా. ఇట్లా చూస్తే గార అయ్యేటట్టు ఉండాలి. చాలా టేస్ట్ ఉంటుంది, ఇది బాగుంటుంది. మీరు ఇట్లా చూసుకోండి. పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఇందులో ఇట్లా గారెలు చేసి ఒక్కొక్కటిగా చక్కగా వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే ఇంకా ఏది నానబెట్టాలి, పిండిలు నానబెట్టాలి, రుబ్బాలి అన్నీ ఏం లేకుండా చక్కగా ఒక్కసారి మిక్సీ ఇట్లా తిప్పితే చాలా మెత్తగా అయిపోతుంది. ఇంకా గారెలు మట్టుకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మీకు కూడా ఇది వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు కూడా తప్పనిసరిగా చేసి తిన్నాక లైక్ కొట్టండి. ఇంకో ఇట్లా చాలా బాగుంటాయి. మామూలు గారెల కన్నా కూడా టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా వచ్చినా కానీ 10 నిమిషాల్లో మీరు చేసి పెట్టచ్చు. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.